అట్లాగే ఉంది, తాడేపల్లిది అట్లాగే ఉంది, దుగ్గిరాలు అట్లాగే ఉంది, అన్ని అట్లాగే ఉన్నప్పుడు వీటన్నిటి కలపాలంటే ఓ జీవో రావాలి. ఇప్పుడు పాలక మండళ్ళు అయ్యి మా పదవీ కాలం ఉండగా ఎట్ట చేస్తారని వాళ్ళు గొడవకు దిగుతారు, కోర్టులకు వెళ్తారు. కాబట్టి అలా జరగకుండా ఉండటం కోసం అపాయింటెడ్ డే రేపు వచ్చే ఏడాదికి అయిపోతుంది వీటన్నిటి పదవీ కాలం. వచ్చే ఏడాది కాలం మున్సిపాలిటీలు వీటన్నిటికి ఎలక్షన్స్ రాబోతున్నాయి కదా, ఇప్పుడున్న పాలక మండలి పదవీ కాలం అయిపోతుంది కదా, ఆ టైంకి మొత్తాన్ని కలిపి ఒకే నగరము అమరావతి, అది గ్రేటర్ అమరావతి, అమరావతి అంతే అని పెట్టుకోవచ్చు. దాంట్లో ఒరిజినల్ అమరావతిని కూడా కలిపేసుకోవాలి. అప్పుడు అది ఇంకా బెటర్, ఎందుకంటే ఇదొక అమరావతి అదొక అమరావతి అని ఎట్లా చెప్తాం, పక్కనే కదా అమరావతి ఉంది అక్కడ. అప్పుడు మొత్తం దాన్ని కూడా కలిపేసేసి ఒకటే అమరావతి కింద ప్రకటిస్తే బాగుంటుంది. అది చేయాల్సిన అవసరం ఉంది. ఒక పంచారామ క్షేత్రం ఒక రాజధాని అవ్వాలేమో, అది వాస్తవానికి అది పంచారామ క్షేత్రం కదా. అవును, దాన్ని ఇక్కడ తీసుకొస్తారేమో సార్. కానీ ఒకటి ఆ 29 గ్రామ ప్రజలకు లేదంటే ఆ ప్రాంతంలో ఇప్పుడు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ న్యాయం జరుగుతుందా దీంతో, జరిగినట్టేనా? కొంతమంది చట్టం అయితే మాత్రం ఖచ్చితంగా న్యాయమే. నగరం మొత్తంగా కనుక తయారైతే మళ్ళీ వాళ్ళకి అన్యాయం అని వాళ్ళు ఫీల్ అవుతారు. వాళ్ళ కోరిక ఎట్లుందంటే అక్కడ ఆ 29 గ్రామాలే రాజధానిగా ఉండాలి, అక్కడే నవనగరాలు ఉండాలి, ఎవడేం పెట్టినా అక్కడికే వచ్చి పెట్టాలి, గూగుల్ ఓడైనా కాగ్నిజెంట్ ఓడైనా ఎవడైనా సరే. అక్కడ 100 కోట్లకి